రేపు పరమ పవిత్రమైన ఈ పాల్గొన మాసంలో షష్ఠి మరియు కృతికా నక్షత్రం కలిసి వచ్చిందండి. వారము బుధవారం అయినప్పటికీ షష్ఠి కృతికా నక్షత్రం రావడము సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు దాన్ని. ఇది విశేషము. మరి పాల్గొన మాసంలో కుమారస్వామికి బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఇంకా చాలా విశేషమైనది. అందుచేత మనము ఎవరికైనా సంతానం కాని వాళ్ళు, వివాహాలు ఆలస్యం అవుతున్న వాళ్ళు, కుజదోషం ఉన్నది, నాగదోషం ఉన్నది అన్నటువంటి వాళ్ళందరూ కూడా రేపు చక్కగా జంట నాగులను ఆవు పాలతోని అభిషేకించి ఎర్రని పుష్పాలతోని పూజించి మరి సుబ్రహ్మణ్యుడికి ఇష్టమైన బెల్లాన్ని నివేదించి కనీసం 6గురికి దాన్ని పంచిపెట్టాలండి. అదేవిధంగా ఎర్రటి వస్త్రాన్ని దక్షిణతో సహా బ్రాహ్మడికి దానం ఇచ్చినట్టయితే వాళ్ళకున్న దోషాలు తొలగి వాళ్ళకు సంతానం కలుగుతుంది, వివాహాలు కుదురుతాయి అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి అందరూ చేయండి, ఫలితాన్ని పొందండి.